నెల్లూరు నగర రాయజీ వీధి నివాసులు టీడీపీ నేతలు గాంధీ బొమ్మ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇప్పటికే 2 టవర్లు ఉన్న ప్రాంతంలో మరో టవర్ వల్ల ప్రజల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు అనుమతులు నిరాకరించినప్పటికీ కంపెనీ రాత్రి వేళల్లో నిర్మాణం కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేసే టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 100 మీటర్స్ లాంగ్ ఉన్న దానిలో 20 మీటర్సే వైడ్గా ఉంది స్ట్రీట్ అయితే. దానిలో ఇది 3rd టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. కావున మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కూడా మెసేజ్ పెట్టున్నాము, కలెక్టర్ సార్ కూడా మెసేజ్ పెట్టున్నాము, ఆనంద్ సార్కి, జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా అర్జీ ఇచ్చున్నాము. అందరికి ఇచ్చిన దాంతో మధ్యలో 2 హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ మధ్య టైంలో వీళ్ళు డే అండ్ నైట్ పని చేస్తూ పైన పోయేసి అది అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ 60% ఫిట్ అయిపోయింది, క్యూరింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా ఎరెక్షన్ స్టేజ్ కాలేదు. కావున ఈరోజు మార్నింగే 4 o'clock వీళ్ళు వచ్చేసి బండి మొత్తం సౌండ్ వస్తుంటే అంత పైన లాగేటప్పుడు కావున కొంతమంది అందరు కిందకు వచ్చి చూస్తే ఏంది వాళ్ళు 2 days మనకు టైం ఇచ్చారు కదా, వద్దు చేయము అని చెప్పేస్తే వీళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు పని. కాబట్టి పని అయిపోయిన తర్వాత మేమేం చేయాలి, ప్లస్ ఈ 3 టవర్స్ ఉన్న వల్ల ఇది 4th టవర్ ఇన్స్టాల్ చేసినారు. చుట్టుపక్కల ఒక 200 మీటర్స్లోనే ఇక్కడ ఉండేవన్నీ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, చిన్న పిల్లకాయలు, ఎల్డరు, ప్రెగ్నెంట్ లేడీసు, అందరికి ఎవరికైనా కర్మకాలి ఇది బాగలేదు పిల్లోడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందువల్ల ఇది అవుతుందంటే మనం ముందు ప్రివెన్షన్ తీసుకోవాలి. మన కర్మ బాగలేదు, మన పిల్లోడు బాగా పుట్టలేదంటే రేడియేషన్ వల్ల అవుతుంది ఆల్రెడీ. అదే దాన్ని మనం ముందుగానే ఆలోచించి ఇంకా మేము కూడా వెళ్ళిపోవాలి. అందరు ఇల్లు ఖాళీ చేస్తే మనం